గుడ్ మార్నింగ్, నమస్కారం. నిన్న అర్ధరాత్రి సుమారు 11:45 ఆ ప్రాంతంలో గన్నవరం కోర్టులో ఈ రావణ్ ఎలియాస్ జోసెఫ్ అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ నెల్లూరు జైల్లో ఉండమని, శిక్ష 14 రోజులు రిమాండ్లో ఉంచడం జరిగింది. గత 4 రోజులుగా రకరకాల పోలీస్ స్టేషన్లలో రకరకాల కోర్టుల్లో ప్రవేశపెట్టడం, ఆ ప్రహసనం అంతా కూడా మనం చూసాం. ఎట్టకేలకు గతంలో రావణ్ మాట్లాడిన ఎక్స్ట్రీమిస్ట్ ఏజెన్సీస్ గురించి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అతను మాట్లాడిన ఆ వీడియోలు కొందరు చూసి దానిపైన కంప్లైంట్ ఇచ్చిన దరిమిల ఈ చర్య తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఒకసారి చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను 4 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను సభ్యత సంస్కారం లేకుండా ఏ రోజు నేను మాట్లాడటం అన్నది జరగలేదు. అయినప్పటికీ కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు కలత చెంది రాజద్రోహం కేసు ఆ తర్వాత కోర్టు తీసేసింది. యూఏపీఏ వచ్చింది. యూఏపీఏ 152 సెక్షన్ కింద అదేంటంటే దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా యాంటీ నేషనల్ ఫోర్సెస్కి మద్దతుగా మాట్లాడటం ఆ సెక్షన్ కింద వస్తుంది. గతంలో నేను జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడినప్పుడు అతను నా మీద రాజద్రోహాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు ఉన్న సునీల్ కుమారు, సునీల్ నాయక్ ఇంకా కొద్దిమంది గ్యాంగ్తో కలిసి ప్లాన్ చేసి అలా దారుణంగా లైట్గా చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చాలా రోత అనిపించింది. ప్రతిపక్షానికి సంబంధించిన పేపరు ఎంత రోత పేపర్ అయినా ఈరోజు ఏ రోత రాశాడో చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను సాక్షి పేపర్ కూడా చూస్తాను, తప్పదు కనుక. అందులో చాలా విలపించాడు సాక్షివాడు. ఈ కేసు ఏంటి, ఇలా చేస్తారా అని చాలా దారుణంగా రోధించాడు సాక్షి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సాక్షి ఎడిటర్ గారు, సాక్షి ఓనర్ గారు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ రోజు నా తేడా మాట్లాడాను. అయినా సెడిషన్ అని ఉండేది అప్పట్లో, తర్వాత దాన్ని తీసివేయటం జరిగింది. నా సంఘటన జరిగిన దరిమిలానే. అప్పుడు మాట్లాడని న్యాయం, సుధాకర్ గారిని చంపినప్పుడు మాట్లాడని వ్యక్తులు, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు మాట్లాడని వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడిని కాల్చేసినప్పుడు బాపట్లలో మాట్లాడని వ్యక్తులు, అలాగే ఆ పిచ్చి మద్యం తాగి పిచ్చి మద్యంలో బుర్ర పాడైపోయి కొన్ని ఎక్స్ట్రాయే మాట్లాడాడు. అతన్ని 24 గంటల్లో శవాన్ని చేసినప్పుడు మాట్లాడని ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు సడన్గా రోడ్లెక్కి గొంతు చించుకోవటం చాలా ఆశ్చర్యం అనిపించింది.